హరే కృష్ణ. ఇమాజిన్ చేసుకోవాలి, ఒకసారి మీరు చికెన్ ప్లేస్ లో ఉంటే మీ బాడీని ఫాస్ట్ గా గ్రో చేయడానికి ఫోర్స్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? మన తినే నాన్ వెజ్ కోసం అనిమల్స్ సఫర్ చేస్తున్నారు. అనిమల్స్ ట్రీట్ చేసే విధానం మీరు ఫ్యాట్ లో చూస్తే మీరు ఎప్పుడే కానీ నాన్ వెజ్ తినరు. రియాలిటీ ఏంటి అంటే 1 to 2 months లో వెయిట్ ని పెంచడానికి స్టెరాయిడ్స్, ఇంజెక్షన్స్, ఫోర్స్ ఫీడింగ్, ఇది గ్రోత్ కాదు, ఇది టార్చర్. ఆ ఫియర్, స్ట్రెస్ హార్మోన్స్, కెమికల్స్ అవి అన్ని నాన్ వెజ్ లో ఉంటాయి అని తింటాం కాబట్టి దాని ద్వారా మన బాడీ లోపలికి వెళ్తాయి. రిజల్ట్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్, డైజెషన్ ప్రాబ్లం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెంటల్ స్ట్రెస్. అందుకే శ్రీకృష్ణుడు సాత్విక్, రజో, తామసిక్ గా డివైడ్ చేశాడు. వైలెన్స్ ఫుడ్ అంటే తామసిక్, డార్క్నెస్ అయిపోతుంది. అప్పుడు అందరూ అడుగుతారు, నాన్ వెజ్ లేకపోతే ప్రోటీన్ ఎలా? వెరీ సింపుల్. 100 grams ఆఫ్ చన్నాలో 18 to 90 grams ప్రోటీన్ ఉంటుంది. ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తే ఆల్మోస్ట్ చికెన్ ఈక్వల్ ప్రోటీన్ ఉంటుంది. అదే పప్పుల్ని సోక్ చేసి మార్నింగ్ మిల్క్ లో ప్లస్ ఒక బనానా ప్లస్ కాజు ప్లస్ కొంచెం బెల్లం చేస్తే మనకి ప్రోటీన్ వస్తుంది. మహాభారతంలో ఇలా చెప్పారు, అహింస పరమ ధర్మం, ధర్మహింస తథైవక. అంటే అహింస హైయెస్ట్ ధర్మ. అవసరం లేకుండా వైలెన్స్ చేస్తే ఆ ధర్మం. ప్రోటీన్ దొరుకుతుంది, హెల్త్ దొరుకుతుంది, పీస్ దొరుకుతుంది. వైలెన్స్ ఎందుకు? అహింస ఇస్ నాట్ ఎ వీక్నెస్, ఇట్ ఈస్ ద హైయెస్ట్ ధర్మ.